హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కార్లో ఫ్యూయల్ అయిపోవడంతో గగన్ భూమితో నువ్వు కార్ డోర్ లాక్ చేసుకుని లోపల కూర్చో, నేను వెళ్ళి ఫ్యూయల్ తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటే లేదు నేను కూడా నీతో పాటు వస్తాను అని భూమి అంటుంది. అప్పుడు గగన్ కార్లో కూర్చుంటే సేఫ్గా ఉంటుంది కదా అని గగన్ అంటూ ఉంటాడు. నాకు నీకంటే సెక్యూర్గా ఎక్కడ అనిపించదు అని భూమి కూడా గగన్తో పాటే వెళ్తూ ఉంటుంది. మరో పక్క అపూర్వ ఇంటికి వచ్చిన తర్వాత చాలా సీరియస్గా జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. శరత్ చంద్ర తనకు ఫోన్ చేసి నిలదీయటం ఇదంతా కూడా అపూర్వ గుర్తు చేసుకుంటుంది. ఇక ఇంతలో శరత్ చంద్ర వచ్చి అపూర్వ భుజం మీద చేయి వేసి, ఏంటి అపూర్వ, నువ్వు భోజనం కూడా చేయలేదట కదా, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావని చెప్పి అంటూ ఉంటే, ఏమని చెప్పమంటావు బావా, నేను ఎవరినో కిడ్నాప్ చేశానంటూ వాడెవడో ఇంటికి వచ్చి పిచ్చి వాగుడు వాగితే వాడిని చంపేక నన్ను అనుమానించావు, నాకు ఫోన్ చేశావు. చిన్నప్పటి నుండి నేను నిన్ను ఎంత ప్రేమించానో నీకు తెలియదు బావా, నీకోసం నేను ఎన్నో త్యాగాలు చేశాను. చిన్నప్పటి నుండి నిన్ను ప్రేమించినా కూడా, నువ్వు శోభచంద్రని పెళ్లి చేసుకున్నా కూడా నేను సర్దుకుపోయాను. శోభచంద్రను నా అక్కగా భావించాను. తర్వాత అనుకోకుండా తను ప్రమాదంలో చనిపోతే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అందరూ నన్ను రెండో భార్య అంటూ ఎన్నో మాటలు అంటూ ఉంటే అవన్నీ కూడా నీ కోసం భరించాను. అలాంటిది ఈరోజు నువ్వు నన్ను అనుమానించావంటే నేను తట్టుకోలేకపోతున్నాను బావా అని చెప్పి అలా అపూర్వ ముసలి కన్నీరు కారుస్తూ ఉంటుంది. అప్పుడు శరత్ చంద్ర, చాచా లేదా అపూర్వ, నువ్వు నా కోసం ఎంత త్యాగం చేశావో నాకు తెలీదా? వాడు నీ గురించి అలా మాట్లాడేసరికి నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించాలనుకున్నాను. నువ్వు ఎక్కడున్నావో వాడికి తెలిసేలాగా చేయడం కోసమే నేను నీకు ఫోన్ చేశాను తప్ప నిజానికి నిన్ను అనుమానించి కాదు అని చెప్పి శరత్ చంద్ర అలా అపూర్వని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంటాడు. ఇక అలా అపూర్వ కూడా శరత్ చంద్రని హగ్ చేసుకుంటుంది. ఇంతలో నక్షత్ర అటువైపుగా వస్తూ ఉంటే, ఒకసారి నక్షత్రతో కూడా మాట్లాడి భోజనం చేసి పడుకో అని చెప్పి శరత్ చంద్ర గదిలోకి వెళ్ళి పడుకుంటాడు. ఇక అప్పుడు నక్షత్ర అపూర్వ దగ్గరకు ఒక సంచి తీసుకొని వచ్చి, మామ్, ఈ సంచి నీ కారులో దొరికింది, వీటిలో ఏవేవో వస్తువులు ఉన్నాయి అని అంటూ ఉంటే, ఇదెందుకు తీసావే, వెళ్ళి లోపల పెట్టు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు నక్షత్ర అనుకోకుండా సంచిని గుమ్మరించడంతో అందులో నుండి శోభచంద్ర కాల గజ్జలు కింద పడతాయి. గజ్జల సౌండ్ వినగానే శరత్ చంద్ర పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తాడు. ఇక గజ్జలు శోభచంద్రవని గుర్తుపట్టి, అపూర్వ, ఇవి శోభచంద్ర గజ్జలు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అపూర్వ కంగారుగా అవును బావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ రోజు జరిగిన ప్రమాదంలో అన్నీ కాలిపోయాయని చెప్పావు కదా, మరి ఇవెక్కడివి, అసలు ఆ రోజు ఏం జరిగింది అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. నాన్న, ఇవి అమ్మ కారులో అని చెప్పి నక్షత్ర నిజం చెప్పబోతూ ఉంటే అపూర్వ నక్షత్రాన్ని ఆపుతుంది. ఇక అప్పుడు శరత్ చంద్ర, నిజం చెప్పు అపూర్వ, ఆ రోజు ఏం జరిగిందని శరత్ చంద్ర నిలదీస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అపూర్వ ఏడుస్తున్నట్టుగా నటిస్తూ, బావా, ఆ రోజు జరిగిన ప్రమాదంలో ఈ గజ్జలు కూడా కాలిపోయాయని నీకు నేను అబద్ధం చెప్పాను. నిజానికి అవి నా కారులోనే ఉండిపోయాయి. నేను ఈరోజు అనుభవిస్తున్న ఆస్తి, తినే ప్రతి మెతుకు కూడా శోభచంద్ర అక్కకు చెందినవే. అందుకే అక్క జ్ఞాపకంగా ఇవన్నీ నా దగ్గర దాచుకున్నాను బావా అని చెప్పి ఇక అలా అపూర్వ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. చూడు అపూర్వ, శోభచంద్ర నాట్యం కోసం తన జీవితాన్ని బలి తీసుకుంది. అందుకే నాట్యానికి సంబంధించిన వస్తువులు ఏవి కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ముందు వాటిని బయటపడేసే అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. నీకు తెలియదు అపూర్వ, శోభచంద్ర చనిపోయిన తర్వాత నేను మామూలు మనిషిని కావడానికి చాలా రోజులు పట్టింది. అందుకే ఈ వస్తువులు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి అలా శరత్ చంద్ర బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. నాన్న చెప్పాడు కదమ్మా వీటిని బయటపడేయమని అని నక్షత్ర ఇటీవు బయటపడేసి వస్తానని చెప్పి అంటూ ఉంటే, నీకు తెలీదు, ఊరుకోవే, ఈ వస్తువులతో నాకు చాలా పనుంది, నువ్వు వెళ్ళు అని చెప్పి నక్షత్రాన్ని అక్కడి నుండి పంపించేస్తుంది. ఇక ఇంతలో అపూర్వకి నాగు ఫోన్ చేస్తూ ఉంటాడు. మేడం, భూమి తప్పించుకుంది అని అంటూ ఉంటే, ఒక ఆడదానికి కాపలా కాయలేకపోయారు, 4 ఉన్నారు అని చెప్పి అపూర్వ తిడుతూ ఉంటుంది. అది కాదు మేడం, ఎవరో ఒక అతను వచ్చి మమ్మల్ని అందరినీ కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి అంటూ ఉంటే, ఎవరతను, ఎలా ఉంటాడని అపూర్వ అడుగుతుంది. పొడుగ్గా ఉంటాడు, తెల్లగా ఉంటాడు అని చెప్పి నాగు అనగానే గగన్ని అపూర్వ గుర్తు చేసుకుంటుంది. ఇంతకీ అది ఏ నిజం చెప్పలేదా అని అంటూ ఉంటే, లేదు మేడం, ఆ అమ్మాయి ఏం చెప్పలేదు అని నాగు అంటాడు. ఇక ఆ తర్వాత అపూర్వ శోభచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి,
ఏంటి శోభచంద్ర, నీ కథ ముగిసిపోయింది అనుకుంటే మళ్ళీ ఎవరెవరో వస్తున్నారు, నీ గురించి అడుగుతున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఎవరా అమ్మాయి అని చెప్పి అలా అపూర్వ శోభచంద్ర ఫోటో దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉంటుంది. మరోపక్క భూమి గగన్ ఇద్దరు కూడా అలా దారి తప్పి అడవిలో తిరుగుతూ ఉంటారు. ఇక చెర్రీ భూమిని చూడాలనే ఉద్దేశంతో గగన్ ఇంటికి వస్తాడు. శారద బెల్ మోగడంతో గగన్ వాళ్ళు వచ్చేసి ఉంటారని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక చెర్రీ వచ్చి, పెద్దమ్మ అన్నయ్య వాళ్ళు ఇంకా రాలేదా, భూమి కూడా రాలేదా అని కంగారుగా అడుగుతూ ఉంటాడు. భూమి వాళ్ళు వచ్చిన తర్వాత పలకరించి వెళ్తాను అని చెర్రీ అంటూ ఉంటాడు. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పి పూర్ణ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఉదయాన్నే పలకరించి వచ్చలే బాబు, వెలులే అని చెప్పి రాత్రి అవుతుంది కదా అంటూ శారద కూడా చెర్రీని పంపించేస్తుంది. సిరిమువ్వను చూడకుండా ఎలా వెళ్ళాలి, రేపు ఉదయం ఆఫీస్కి వెళ్ళినా కూడా సిరిమువ్వ ఆఫీస్కి రాదు కదా, ఎలాగైనా సరే ఈరోజు తనని చూడాలి, చూసిన తర్వాత ఇక్కడ నుండి వెళ్ళాలని చెప్పి చెర్రీ మరొకసారి బెల్ కొట్టి కావాలని సైకిల్ టైర్ గాలి తీసేసి, పెద్దమ్మ నా సైకిల్ రెస్ట్ తీసుకుంటుంది, రాత్రిపూట అయింది కదా, నేను ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళలేను, అందుకే కాసేపు ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటే ఇక అప్పుడు పూర్ణ లోపలికి వెళ్ళి గాలి కొట్టే మిషన్ తీసుకువచ్చి, ఇదిగో ఈ మిషన్తో గాలి కొట్టుకొని ఇంటికి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. పెద్దమ్మ నాకు ఆకలిగా ఉంది, భోజనం చేస్తాను, భోజనం చేసేసరికి అన్నయ్య వాళ్ళు వస్తే పలకరించి వెళ్ళిపోతాను అని చెర్రీ అంటూ ఉంటే, పాపం భోజనం చేస్తానని అంటున్నాడు కదే, ఆకలిగా ఉందంటున్నాడు కదా, లోపలికి రానివ్వు అని శారద అంటూ ఉంటే పూర్ణ మాత్రం కోపంగా మా ఇంట్లో ఏం లేవు, వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే, అది కాదు సిస్టర్ ప్లీజ్, చాలా ఆకలిగా ఉంది అని చెర్రీ ఎలాగైనా సరే భూమిని కలిసిన తర్వాత అక్కడి నుండి వెళ్ళాలనే ఉద్దేశంతో అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం.